ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. ఈరోజు ఎపిసోడ్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ గురించి మనతో మాట్లాడబోతున్నారు. అదేంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఈరోజు ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ముఖ్యంగా మన ఆడియన్స్కి, ఐడ్రీమ్ వ్యూవర్స్కి చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు కదా. ఏంటి ఆ కాన్సెప్ట్, దాని గురించి చెప్తారా? సార్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక రూల్ ఆఫ్ సిప్ 7531 అనే ఒక రూల్ ఆఫ్ సిప్ అని ఉందండి. ఆ సిప్ రూల్ ఏంటనేది మనం మాట్లాడుకున్నాం ఇవాళ. దీంట్లో ఒక్కొక్క నెంబరు ఒక్కొక్కటి సిగ్నిఫై చేస్తుంది. 7 అనేది ఇయర్స్, 10 years. ఓకే సార్. తర్వాత 5 అనేది డైవర్సిఫికేషన్, ఎన్ని అసెట్స్లో డైవర్సిఫికేషన్ చేయాలి అనే ఒక నంబర్. తర్వాత 3 అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ సైకిల్లో 3 ఫేసెస్ ఉంటాయన్నమాట. ఆ ఫేసెస్ గురించి ముందు మాట్లాడదామండి. ఆ ఫేసెస్ ఏంటనేది డీటెయిల్గా మాట్లాడదాం. లాస్ట్ 1 number signifies every year top up, increase your SIP. Now we'll come to number 7 sir. 7 అంటే ఈ రూల్ ఆఫ్ సిప్లో 7 అనేది టెన్యూర్, అలా చెప్పాను కదా. అంటే 7 years ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మన ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ మనకి ఆ టైంలో కనబడుతుంది. అంటే ఇనీషియల్గా ఇప్పుడు పెట్టారనుకోండి, మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇమీడియట్ కనబడదు, ఒక సమయం ఇవ్వాలి. ఈ రూల్లో ఏమంటుందంటే ఆ 7 years తర్వాత ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది కనబడుతుంది క్లియర్గా ఇన్వెస్టర్కి. సో ఇప్పుడు రెండోది మనం 5 తీసుకుందాం. నెంబర్ 5లో ఏంటంటే సార్, ఈ 5 asset క్లాసెస్ డైవర్సిఫై చేయమంటారు. 5 డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో డైవర్సిఫై చేసుకోండి అని చెప్తారు. దీంట్లో వేరియస్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తుంటారు. దీంట్లో ఏంటంటే క్వాలిటీ ఒకటి, వాల్యూ ఒకటి, గ్రోత్ పర్ రీజనల్ ప్రైస్ ఒకటి, మిడ్, స్మాల్ అండ్ గ్లోబల్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుంటూ డైవర్సిఫై చేసుకోమని చెప్తుంటారు. అది 5 assetsలో 5, ద నెంబర్ 5 సిగ్నిఫైస్. నెక్స్ట్ 3 తీసుకుందాం. 3లో తీసుకునేటప్పుడు ఇట్ డిఫైన్స్ 3 stages అండి. ఒకటేమో ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ స్టేజు, రెండోదేమో ఇరిటేటెడ్ స్టేజు, ఓకే, థర్డ్ వన్ ఈజ్ ప్యానిక్ స్టేజ్. సో కస్టమర్స్ ఈ స్టేజెస్లో ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం డిసప్పాయింట్మెంట్ ఫేజ్లో ఏమవుతుందంటే సార్, ఇక్కడ రిటర్న్స్ 7 to 10% వస్తుంటుంది. ఓకే. అండ్ ఈ టైంలో ఏం చేస్తారంటే జనాలు, మన ఇన్వెస్టరు ఆ ప్రాఫిట్స్ బుక్ చేసుకుందాం అని చూస్తుంటారు ఈ డిసప్పాయింట్మెంట్ స్టేజ్. అంటే వాళ్ళు అనుకునే రిటర్న్స్ ఒకటి, వాళ్ళకి వచ్చే 7.10% వచ్చేస్తుంది, ఇంతే వస్తుందని చెప్పి దాని వచ్చిన ప్రాఫిట్ తీసేద్దాం, పర్ఫామ్ చేయట్లేదు కదా, ప్రాఫిట్స్ తీయడానికి ట్రై చేస్తారు డిసప్పాయింట్మెంట్ స్టేజ్లో. ఇరిటేటెడ్ స్టేజ్లో ఏంటంటే ఒకటి అనుకుంటాం మనకి రిటర్న్స్ ఇంత రావాలని, దాంట్లో మినిమం రిటర్న్స్ వస్తాయన్నమాట. అంటే మనం అనుకున్నంత కాదు, 7-10% కూడా తక్కువ వస్తుంది. ఈ టైంలో ఏం చేస్తారు, ఇరిటేటెడ్ ఫేజ్లో ఏంటంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ రాలేనప్పుడు అలా తీసేస్తుంటారు కొంతమంది. ఇప్పుడు థర్డ్ ఫేజ్కి వెళ్దాం. అదే ప్యానిక్ ఫేజ్లో ఏమవుతుంది, నెగిటివ్ రిటర్న్స్ వస్తే ఏం చేస్తారు, జనాలు అమ్మేస్తారు. ప్యానిక్ అయిపోయి ఏం చేస్తారు, రిసెషన్ 2008లో అయినప్పుడు జనాలు అదే ఆపనే చేశారు, ప్యానిక్ అయిపోయారు. మార్కెట్ 100 రూపాయలు 40 రూపాయలు పడిపోయిందని చెప్పి అమ్మడం మొదలెట్టారు. దిస్ ఈజ్ ద ప్యానిక్ ఫేజ్. సో ఈ సిప్ రూల్లో లాస్ట్ నంబరు 1 సిగ్నిఫైస్ ఎవ్రీ 1 year. అంటే ఆఫ్టర్ ఎవ్రీ 1 year ఇంక్రీజ్ యువర్ సిప్. మీరు ఎలాగో సిప్ కడుతున్నారు, మార్కెట్ ఈ కరెక్షన్స్ అయ్యేటప్పుడు మీకు యావరేజ్ అవుతూ ఉంటుంది. అదే మీ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారనుకోండి ఎవ్రీ ఇయర్, మీ గోల్స్ ఎర్లీగా రీచ్ అవ్వచ్చు, ప్లస్ మీకు బెటర్ రిటర్న్స్ కూడా రావచ్చు. మార్కెట్ వాలటాలిటీ అయ్యేటప్పుడు ఏంటంటే, పడేటప్పుడు ఏంటంటే మీరు కొంటూ ఉంటారు, అప్పుడు మీకు ఈ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఎక్కువ వస్తుంటుంది, ఎన్ఏవి తగ్గుతుంటుంది, నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో వెన్ ద మార్కెట్ ఈజ్ రికవరింగ్, మార్కెట్ పెరిగేటప్పుడు ఈ రికవరీ అనేది, ఈ వాల్యూ యావరేజ్ అయ్యేది అనేది మీకు మంచి రిటర్న్స్ కనబడుతుంది. ఇది బేసికల్గా ఈ 7531 అనేది రూల్ ఆఫ్ సిప్ అంటారు సార్.
అండ్ ఓవరాల్గా సిప్కి సంబంధించి A to Z అనేది ఇందులో జాగ్రత్తలు చెప్పినట్టు అనిపించింది సార్. అండ్ ముఖ్యంగా నెట్ అసెట్ వాల్యూ మీద చాలామందికి పూర్తి అవగాహన ఇంకా లేదు. దాన్ని ఏ విధంగా ఫిగర్ అవుట్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నెట్ అసెట్ వాల్యూ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైస్ ఇప్పుడు స్టాక్సే కొన్నారనుకోండి సార్, స్టాక్స్లో ఏముంటుంది, ప్రైస్ వాల్యూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు బంగారం కొన్నారంటే ఒక రేట్ చెప్తారు కదా, అదే ఈ ప్రైస్ వాల్యూ. ఇప్పుడు ఆ కంపెనీ స్టాక్ ప్రైస్ అంతే, ఒక స్టాక్ ఆ కంపెనీ స్టాక్ కొనాలి అనుకున్నప్పుడు ప్రైస్ వాల్యూ అనేది ఉంటుంది అక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఇన్ఫోసిస్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇన్ఫోసిస్ తీసుకున్నాం, దాని స్టాక్ వాల్యూ 2,000 ఉంది అనుకోండి సార్ ప్రైస్. ఓకే, ఆ 2,000 అనేది ఒక యూనిట్ క్వాంటిటీ కొనాలంటే అంత అంత డబ్బులు పెట్టాలి ఈ దేంట్లో, స్టాక్స్లో. అదే మ్యూచువల్ ఫండ్స్లో మీరు కొనాలనుకోండి, ఇక్కడ ఏంటంటే ప్రైస్ పర్ క్వాంటిటీ ప్రైస్ ఉండదు, నెట్ అసెట్ వాల్యూ అంటారు. ఆ నెట్ అసెట్ వాల్యూ అనేది అది పెరుగుతూ తగ్గుతుంటుంది. ఎలాగైతే ప్రైస్ మీకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందో స్టాక్ కొనేటప్పుడు, ఈ నెట్ అసెట్ వాల్యూ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సో ఆ బేస్ మీద ఎప్పుడైతే మనకు పెరుగుతూ ఉంటుందో మన వాల్యూ పెరుగుతుంటుంది. అంటే క్యాల్కులేషన్ ఎలా చేస్తారంటే సార్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ కొంటాం కదా, మనం సిప్ కొంటుంటాము, లంసమ్ కానీ కొంటాము, ఇన్ని యూనిట్స్ అని వస్తుంది. ఆ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ నెట్ అసెట్ వాల్యూ ఈజ్ యువర్ కరెంట్ వాల్యూ. తగ్గేటప్పుడు మీ అమౌంట్ తగ్గుతుంది, ఎన్ఐవి పెరిగేటప్పుడు మీ కరెంట్ వాల్యూ పెరుగుతుంది. సో బేసికల్ నెట్ అసెట్ వాల్యూ అంటే మెయిన్ అది సార్. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైస్ ఇక్కడే నెట్ అసెట్ వాల్యూ అంటారు దాన్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా చాలామందికి నెట్ అసెట్ వాల్యూ మీద ఉన్న డౌట్స్ని క్లారిఫై చేశారు. అట్ ది సేమ్ టైం ముఖ్యంగా ఈ రూల్ 7531 అనేది కూడా క్లియర్గా ఇలా ఇబ్బంది పడకుండా ఇన్వెస్ట్ చేయడం, ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అట్లీస్ట్ ఇది పాటించడం ద్వారా ఇన్ ఫ్యూచర్లో భయాలు ఉండవు. అండ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ నుంచి సరైన రాబడులు రప్పించుకోవచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని విషయాలు మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా చంద్రశేఖర్ గారితో మీరు డైరెక్ట్గా సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విరాట్.